తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలు అవాస్తవం. భక్తులకు కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. వైకాపా పాలనలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని కూటమి ప్రభుత్వం ఆరోపించడం అవాస్తవమని కోటనందూరు ఎంపీపీ లగడు శ్రీనివాస్ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అసత్య ఆరోపణల ద్వారా దేవదేవుడిపై నిందలు వేసి అసత్యారోపణలు సందర్భంగా దేవాలయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీబీఐ విచారణలో జంతువుల క్రొవ్వు కలవలేదని నిర్ధారించారని, అందుకు కూటమి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, దేవదేవుడిపై రాజకీయాలు చేయడం మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో ఓడిపోయినా 40% ఓట్లు కలిగి ఉన్నారని, ఎలాగైనా రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లాలం బాబ్జీ, బొంగు ఉమారావు, గొర్లి రామచంద్రరావు, వేముల రాజాబాబు, వెలగ వెంకటకృష్ణాజీ, గరిసింగు దొరబాబు, దొడ్డి బాబ్జీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కోటనందూరు మండలం పాతకొట్టం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం మేము. ఈ ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీటీడీకి సంబంధించి తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేశారు. దానికి సంబంధించి ఇటీవలే సిబిఐ దర్యాప్తు చేసి దాంట్లో ఎక్కడ జంతు కొవ్వు కానీ చేప నూనె కానీ ఎక్కడ కలవలేదని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా ప్రాపగండ చేస్తూ దుష్ప్రచారం చేస్తూ హిందువులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదని ఈ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజలకి లేనిపోని కళ్ళబొల్లు కబుర్లు చెప్తూ ఉన్నారు. ఈరోజు మరి సిట్ నివేదిక దర్యాప్తు బయటకు వచ్చింది. ఇందులో ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి తేలింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ప్రజలకు ఎలా క్షమాపణ చెప్పాలి? ఏ విధంగా చెప్పాలి? ఆ పెద్దలు చెప్పినట్టు గుండు కొట్టించుకోవాలా, లేకపోతే పొరుల దండాలు పెట్టాలనేది విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రజలను ఏదో విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మనుగోలు లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు. దాని కారణంగా ప్రజలు చేదరించుకుంటున్నారు తెలుగుదేశాన్ని. ఇప్పుడు ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం కాదు, ఆయనకి హిందూ మతం మీద ఎటువంటి ప్రేమ లేదని చెప్తున్నారు. వీళ్ళకంటే ఎక్కువ హిందూ మతం మీద కానీ ఇతర మతాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికే ఎక్కువ ప్రేమ అభిమానులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏ గుళ్ళోకి వెళ్ళినా చెప్పులు తీసేసి ఆ ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా మనం కూడా హిందువులుగా మనం కూడా అంత నిష్ఠగా ఆయన చేయడం మనం చూస్తున్నాం. కానీ ప్రజలను మభ్యపెట్టడానికి రకరకాల కుయుక్తులు పొందుతున్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు కానీ ఇతర నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం. నమో వెంకటేశాయ. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని ఒక తప్పుడు ప్రచారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. ఏ ఆధారం లేకుండా నిరాధారంగా ఆరోపణ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఓడిపోయినా 40% ఓటింగ్ ఇంకా ఆయన పక్షాన ఉందని చెప్పేసి ఆయన్ని మానసికంగా అన్ని రకాలుగా దెబ్బతీయాలని కుట్రతో మన కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద లేనిపోని నిందలు ఆరోపణలు చేసి చాలా కోటాను కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు ప్రచారం చేశారు. దానికి అసలు ఏమీ అక్కడ ఏ కల్తీ జరగకుండానే మన పవన్ కళ్యాణ్ గారు అయితే సంప్రోక్షణని ప్రాయశ్చిత్త దీక్షని మెట్లు గడిగేసి నానాంగామంగా చేశారు. అది తప్పు, ఆ నింద తప్పు, ఆ అభియోగం తప్పు అని తేలిన తర్వాత ఏమీ మాట్లాడకుండా తేలిగుట్టుందంగలా గుట్టు చప్పుడుగా ఉన్నారు. మరి అదే బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తొక్కిసలాట జరిగితే క్షమాపణ చెప్పమన్నాడు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు లేని అభియోగం చేశాడు. ఇతనేం చేయాలి? ఇతనేం చేయాలంటే తిరుపతి నుంచి అన్నవరం వరకు పొరుల దండాలు పెట్టాలి. చంద్రబాబు నాయుడు అయితే తలనీలాలు సమర్పించాలి. కోటాను కోట్ల హిందువులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. దీనికి ఏం చేస్తే ప్రాయశ్చిత్తం ఉందన్నది వాళ్ళే చెప్పాలి.
ఒక జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఇంత సాక్షాత్తు కలియుగ దైవం మనం ఎంతో పవిత్రంగా చేసుకునే వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళకి సరి అయిన శిక్ష భగవంతుడు దేవాదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి వేసి సరి అయిన శిక్ష విధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు లడ్డూ ప్రసాద్ విషయంలో మనకి అనవసరంగా లేనిపోని అన్నీ కల్పించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దుష్ప్రచారం చేసి వాళ్ళ యొక్క పదవులు కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కల్పించడం కోసం, ప్రజల్లో అనుమానం కల్పించడం కోసం ఆ లడ్డూలో పంది కొవ్వు ఉన్నదని, గోవు కొవ్వు ఉన్నదని, చేపల కొవ్వు ఉన్నదని చెప్పి పబ్లిసిటీ చేసి పదే పదే అదే విధంగా అలాగ అత్తమానులు చెప్తానే ఉన్నారు మైకి దొరికినప్పుడు వాళ్ళు. కానీ ఏ విధంగా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి వ్యక్తి అలా మాట్లాడడం సమంజసం కాదు. ఏ విధంగానూ కూడా సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఆయనకి. సిట్ రిపోర్ట్లో కూడా ఎక్కడ ఈ కొవ్వు ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే దాని మీద వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళి సిట్ వేయించుకుని దాని మీద ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది. ఆ ఎంక్వైరీలోనే రిపోర్ట్ వచ్చింది. అలాగే 2014 నుంచి 2019 వరకు కూడా ఆ విధంగానే ఆయన ఎంక్వైరీ చేయమని కూడా చెప్పడం జరిగింది. అలాగే గతంలో కూడా 2014 నుంచి 2019 దాకా కూడా మన గత ప్రభుత్వంలో కూడా మీరు ధైర్యం ఉంటే సిట్ వేయించుకుని ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ చేయించాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు రామ జన్మభూమికి 1,00,000 లడ్డూలు పంపించమని ఇక్కడ తిరుపతి దేవస్థానం పంపితే అందులో కూడా ఆయన కొవ్వు ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. ఎందులోని కూడా కొవ్వు లేదని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసినా సరే ఇంకా వీళ్ళు మానట్లేదు, ఇంకా ఏదో విధంగా దుష్ప్రచారం చేస్తానన్నారు. ఇవన్నీ మానుకుని ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.